విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జనరల్గా మన పూజా విధానంలో కొబ్బరికాయ చాలా ప్రాధాన్యత. ఖచ్చితంగా ఈ పూజలో మనం కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాము, గుడులకు వెళ్ళినప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. అయితే చాలా మందికి ఇందులో ఉన్న సందేహం ఏంటంటే, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఏదైనా కొంచెం కొబ్బరికాయ అటు ఇటు వంకరగా పగిలినా, లేదంటే కొంచెం లోపల ఏదైనా పాడైనా ఏమవుతుంది, ఏమన్నా అశుభమా, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి గురుగారు. ఇది ఎంతవరకు నిజం? తప్పకుండా అమ్మా. కొబ్బరికాయ అంటే దానికి ప్రపంచంలో ఏ ఫలానికి లేనటువంటి పేరు పూర్ణ ఫలము అని ఉంది. అవును గురుగారు. మీరు గమనిస్తే వివాహం ఇప్పుడు కన్యాదానానికి కొబ్బరి బొండమే ఇస్తారు. అమ్మాయి వచ్చేటప్పుడు కొబ్బరి బొండమే పట్టుకొని వస్తుంది. ఫలదానము అంటే కొబ్బరి బొండమే ఇస్తుంటారు. ఆ కొబ్బరి బొండం లేదా కొబ్బరికాయకు ఉండేటువంటి ఒక యోగం ఇంకా ఏ ఫలానికి లేదు. పూర్ణత్వ సిద్ధి అని పూర్వకాలంలో ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కొబ్బరి చెట్టు పెట్టేవారు ఇంట్లో. అది పెరిగి దానికి కొబ్బరికాయలు వచ్చేటువంటి సమయానికి అమ్మాయికి వివాహం అయ్యి సంతానం కలగాలి అన్న ఉద్దేశంతో ఇలా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. దానితో పాటుగా ఈ మధ్యకాలంలో ఇంతకు ముందు లేదమ్మా, గత 15-20 సంవత్సరాలుగా కొబ్బరికాయ మీద నెగిటివ్ బాగా స్ప్రెడ్ చేశారు. ఈ తక్కువగా ఉన్నప్పుడు ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది. విపరీతంగా పెరిగిపోవటం వలన విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు చాలామంది వచ్చి కూర్చొని ఏది పడితే అది చెప్పడం వలన ప్రతి దాని మీద ఒక భయం అనేటువంటిది ఏర్పడిపోయింది. ఖచ్చితంగా కొబ్బరికాయ దీని కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయని కూడా చెప్తానమ్మా. కొబ్బరికాయ అనేటువంటిది మనిషి జీవితానికి వితిన్ సెకండ్లో అప్పటికప్పుడే నువ్వు చేసినటువంటి దానికి ఒక ఫలితం ఏ రకంగా ఉందనేటువంటి విషయం చెప్పేస్తుంది. మీరు గృహప్రవేశం చేయండి, కొబ్బరికాయ కొడతాం. ఏ పూజ చేయండి, నిత్య పూజ మినహాయిస్తే ఇంట్లో ఏ శుభకార్యానికి దేనికైనా కొబ్బరికాయ మనం వాడుతూనే ఉంటాం. ఎందుకు వాడాలి కొబ్బరికాయ అంటే, నువ్వు ఎప్పుడైతే కనుక పూజా సంకల్పానికి చేసుకున్న తర్వాత కొబ్బరికాయని కొడతావో దాన్ని అనుసరించి నీ యొక్క పూజా ఫలితం ఏ రకంగా ఉందో నీకు తెలిసిపోతుంది. అది చాలామందికి తెలియదు. చాలామంది కొబ్బరికాయ కొట్టగానే అది ఒక గబిక్కిని కులిపోయింది అనుకోండి, వెంటనే ఒక రకంగా మెంటల్గా అప్సెట్ అయిపోతారు. నాకేదో అనర్థం జరగబోతుంది అని చెప్పి. అక్కడ మన కుళ్ళు ఏమైంది, కుళ్ళు పోయింది, నెగిటివ్ పోయింది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అంటే ఎక్కడో ఏదో ఉన్నటువంటి నెగిటివ్ పోయింది ఆ రూపంలో అనే ఆలోచన ఎందుకు రావట్లా? మంచి కదా. మనకు ఏది ఆలోచన చేసుకోవాలో ఆ ఆలోచన రాకుండా నెగిటివ్లోకి బాగా వెళ్ళిపోవటం వలన ప్రతిదీ మన కంటికి నెగిటివ్ మాత్రమే కనిపిస్తుంది. పాజిటివ్ను ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. ఒక కళ్ళు చూసినా ఇది తీసుకోలేకపోతుంది, ఇది తీసుకోదు, ఇది యాక్సెప్ట్ చేయదు. దానివల్ల అనర్థాలు వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది కుళ్ళు అంటే కుళ్ళు పోయింది అంటే పోయింది. అమ్మయ్య, ఏదో జరగబోయేటువంటి అనర్థం భగవంతుడు ఈ రూపంలో మనకు తీసేశాడు. హాయిగా ప్రశాంతంగా ఉండు. అలాగే పువ్వు వచ్చింది, జీవితం వృద్ధి చెందబోతుంది. జీవితం ఇందులో 2 రకాలు మళ్ళీ. దానికి పువ్వు అడుగుని మనకు తెలుస్తుంది. పువ్వు వచ్చిందని చెప్పి కొట్టడం వేరు, తెలియకుండా కొడితే అందులో పువ్వు రావటం వేరు. పువ్వు వస్తుందని తెలిసి ఒక కొబ్బరికాయ కొడితే అది మనకు నష్టం. ఎందువల్లనంటే పువ్వు వస్తుందంటే అది ఇంకొక చెట్టుకి బీజం, దాన్ని పాతి పెట్టేస్తే మళ్ళీ అది కొబ్బరి చెట్టు వస్తుంది. అలా కాకుండా మనకు శిఖ వెనకాల శిఖ ఉంటుంది, ఆ శిఖ మధ్యలో పువ్వు వస్తుంది. అది మనకు తెలియదు, బయట మనం పట్టు కొట్టేస్తాం. ఆ లోపల పువ్వు వచ్చినప్పుడు మనకు అది అదృష్టం. సో మనకు కావాలని కొబ్బరికాయలో పువ్వు వస్తే మనకు మంచిదని చెప్పి పువ్వు ఉన్న కాయని తెచ్చుకొని మనం కొడతాం, అది ప్రమాదం. అలా కొట్టవద్దు. అంటే యాదృచ్ఛికంగా జరిగితేనే అది మనకు ఫలితం. ఎట్నుంచి చూసినప్పటికీ కూడా పూర్ణ ఫలము అనేటువంటిది నువ్వు చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం నీకు ఏ రకంగా వస్తుంది అనేటువంటిది ఆ క్షణకాలంలోనే తెలిసిపోతుందండి. ఇందులో కొంతమంది కాస్త మొక్కు అనేటువంటి ఇది పెట్టుకొని చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు. 100 కొబ్బరికాయలు కొట్టేస్తానండి, 200 కొబ్బరికాయలు కొడతానండి, 1000 కొబ్బరికాయలు కొడతానండి మొక్కేసుకుంటారు. నువ్వు మొక్కుకున్నావు, బాగానే ఉంది. నువ్వు కొబ్బరికాయలు కొట్టేసావు, నీ బాగా నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు అవన్నీ ఏమవుతున్నాయి? వాటిని ఎండబెట్టి కొబ్బరి తీసి కొబ్బరి నూనె తీసి మళ్ళీ మనకే అమ్ముతున్నారుగా. తిలా పాపం తలా పిడికెడు. అంటే మంచి ఎంతవరకు అవసరమో అంతవరకే. మంచి కూడా మితిమీరితే విషంతో సమానమవుతుంది.
అది కూడా ప్రమాదానికి మూలకారమే అవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు కూడా కొబ్బరికాయ, మన ఇంటికి ఎవరైనా వచ్చారు, ఏ పండు లేదు, కొబ్బరికాయ ఇచ్చి నమస్కారం చేసామనుకోండి, వాళ్ళకి పూర్ణత్వం సిద్ధిస్తుంది, మనకు పూర్ణత్వం ఆపాదిస్తుంది. ఇద్దరికీ కూడా ఉభయత్ర 2 కుటుంబాల వారికి కూడా క్షేమం కొబ్బరికాయ. కాబట్టి ప్రతి ఇంట్లోనూ చూడండి, రోజు కాకపోయినా శుక్రవారం కొంతమంది చేసుకుంటారు, సోమవారం కొంతమంది చేస్తారు. ఇలా వారంలో ఒకరోజు ప్రత్యేకంగా అర్చన చేయాలి అనుకున్నటువంటి చోట షాపుల్లో శుక్రవారం పూజలు జరుగుతాయి. ప్రతి దాదాపుగా ప్రతి షాపులోని శుక్రవారం పూజ కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొడతారమ్మా? రోజు దీపారాధన చేస్తారు, ఉండవు. కానీ ఆ శుక్రవారం అనేది స్పెషల్, ప్రత్యేకంగా నిత్యంలో నైమిత్తికం, వారంలో ఒకరోజు. అంటే ఈ వారం రోజుల పాటు మేము చేసుకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, రోజు నీకు దీపారాధన చేస్తున్నా, ఇందులో పుణ్య ఫలితాలు, దోష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ శుక్రవారం నిరూపణ అయిపోతుంది. అక్కడ కాయ పోయిందా, ఈ వారం రోజుల్లో ఏదైనా తెలుసో తెలియకో మన నుంచి ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయినట్టే. దానికోసమే మర్చనలు చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టేది. రీసెంట్గా మొన్న తిరుపతిలో బ్రహ్మాండంగా ఉంది కాయ, శివరాత్రి అభిషేకం చేశాం, చాలా అద్భుతంగా ఉంది. నివేదన కోసం కాయ కొట్టి తీసుకొస్తుంటే ఈ వేలు చివర ఆ కొబ్బరికాయ తగిలినప్పుడు చాలా మెత్తగా తగిలింది. అది స్పాంజీ కన్నా జెల్లీ ఉంటుంది చూసారండి మనకు, ఆ జెల్లీ లాగా తగిలింది. ఏంటి తేడాగా ఉంది ఇది నాకు అని చెప్పి కాస్త వెంటనే వాసన చూసా, అది కాయ ఆ కొంచెం ఇంత ముక్క పోయింది. ఓకే, ఆ చేయి తగలకపోతే కులిపోయింది, నివేదన పెట్టేసేవాళ్ళని చూసుకోకుండా. గబిక్కిన కాయ అర్ధరాత్రి 12:30 1 గంట సమయం లింగోద్భోగాల అభిషేకమైంది. సార్ కాయ చక్కగా ఉంది, కొడితే తీసుకొస్తుంటే వేలు తగిలింది, మెత్తగా కనిపించేటికి డౌట్ వచ్చి వాసన పెట్టి ముక్కు దగ్గర పెట్టుకున్నాను, చీకటి వాసన వచ్చింది, పక్కన పడేసాం, ఏదో అర్థమంటే నివేదన పెట్టేశాం. దాని నుంచి ఎంత అద్భుతమైనటువంటి ప్రమాదం తప్పిందో తెలుసా అండి. మరి ఎట్లా అండి అన్నారు, ఆ త్రుటిలోనే ప్రమాదాలు తప్పిపోయినాయేమో, మనకు ఏ ఇబ్బంది లేదు అన్న. ఖచ్చితంగా రెండో రోజు ఆయన వాళ్ళ భర్త ఇంట్లో కుక్కర్ పెట్టారు అన్నం, ఆయన ఆ గదిలో ఉన్నారు, ఈ గదిలో కుక్కర్ పేలిపోయిందండి. పేలిపోయింది. అదృష్టం అది. ఆయన అప్పటి వరకు నిలబడి ఆ గదిలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు, అన్నం ఉడుకుతుంది కదా అనుకోండి, అది కాస్త పేలిపోతే మొత్తం చంద్రవందన అయిపోయింది. కానీ మనిషికి ఏం కాలేదు కదా. అంటే చిన్న దాంట్లో కూడా పెద్ద ప్రమాదాన్ని తప్పించేటువంటిది ఏదైనా ఉన్నది అంటే కేవలం పూర్ణ ఫలం కొబ్బరికాయ. కాబట్టి దీంట్లో నెగిటివ్ అనేటువంటిది అక్కర్లేదమ్మా. మీ అందరికీ కూడా చెబుతున్నాను, మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఒకవేళ కుళ్ళిపోయింది, అమ్మయ్య నాకు వచ్చేటువంటిది ఏదో అనర్థం పోయింది, అక్కడ ఏమొచ్చింది, కుళ్ళు వచ్చింది అని రావట్లా, కుళ్ళిపోయింది, కాయిపోయింది. అంటే పోయింది అనేటువంటి పదంలో ఏదో అనర్థం తొలగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం తీసుకోగలగాలి. ఎప్పుడైతే మనం భయాన్ని వదిలేస్తామో అప్పుడే మన జీవితానికి ధైర్యం అండి. ఆ భయం ఉన్నంతసేపు కూడా దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఆ భయాన్ని వదిలే ముందు అంటే నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. నువ్వు దేన్నైతే బలంగా నమ్ముతున్నావో అదే బలంగా నీకు అది ఆపాదిస్తూ ఉంటుంది. కాబట్టి పోయింది అనేటువంటి పదం పోతేనే వస్తుంది కదా, అది వస్తే పోయిందని రాదు కదండి. పోయింది అనేటువంటి పదం పోతేనే వస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టు, పోయింది, అక్కడితో నమస్కారం, అమ్మాయి నాకున్న దరిద్రం వదిలిపోయింది, ఇంకో కాయ తీసుకొచ్చి కొట్టుకో, అది అంతే వచ్చింది. ఇంకోటి ఏదో కూడా పోయింది, ఆ తర్వాత ఇంకోటి కొట్టుకో, పండు పెట్టుకో. ఆ పోయినప్పుడు ఎప్పుడైతే కనుక నీ లోపల నెగిటివ్ అనేటువంటిది నువ్వు ఆలోచన తీసేస్తావో దాంతో నీకు సర్వదా అన్ని రకాల కూడా శుభయోగంకి ప్రారంభం అని గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఏం జరిగినా మన మంచి కోసం అనుకో. అలాగే గురుగారు కొబ్బరికాయ కొట్టాక కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టొచ్చారు. కొంతమంది ఎడ్డే జనాలు ఉంటారు, వాళ్ళకి సిగ్గు ఉంటుందో బుద్ధి ఉండదో ఏం అర్థం కాదు. సిగ్గు బుద్ధి జ్ఞానాలు ఉంటాయో అర్థం కాదు. కొబ్బరికాయ ప్రకృతి సహజ సిద్ధంగా వస్తుంది. చాలామంది విశేషమైనటువంటి మేధా సంపత్తి, అంటే ఏమాత్రం వాళ్ళకి జ్ఞానం ఉండదు, కానీ మా అంతటి జ్ఞానవంతులు ఎక్కడా లేదనుకొని కొబ్బరికాయని తడిపేస్తారమ్మా. తడిపి పసుపు రాసి బొట్టు పెట్టి కొడతారు, పనికిరాదు, అలా కొట్టకూడదు. బొట్టు పెట్టిన దాన్ని కొట్టేసిన తర్వాత దానికి మళ్ళీ బొట్టు పెట్టి నివేదన పెడతారు. 2-3 చోట్ల వద్దమ్మా బొట్టు పెట్టి నివేదన పెట్టకూడదమ్మా అంటే, బొట్టు మంచిదే కదండి అన్నారు. నాలాంటి మూర్ఖుడితోటి వాదన చేయకూడదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే వాళ్ళు బొట్టు పెట్టారో ఆ బొట్టు వరకు మొక్క కట్ చేసి వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చా. అమ్మ దీనికి బొట్టు ఉంది కానీ ఎలా తింటామండి అన్నారు. అంటే దేవుడు దిక్కులేనివాడా? నువ్వు బొట్టు పెట్టినా ఏం పెట్టినా ఆయన తింటాడా? ఆయన ప్రసాదమేగా నువ్వెందుకు తినవు? అట్లా కాదు కదండి అన్నారు.
అదే అనుకోమ్మా, నేనైతే రుచిగా ఆహారంగా మంచిగా తినాలా, దేవుడికి పెట్టేది కాబట్టి నువ్వు బొట్లు పెట్టి పెడతావా అంటే వీళ్ళకి అనుభవంలోకి వస్తే కానీ తెలియవండి. అలాంటి వాడు ఉండాలి అక్కడ. ఎక్కడైతే బొట్టు పెట్టి పెడతారో అంతవరకు కట్ చేసి అమ్మ ఇదే ప్రసాదంగా నువ్వు తినమ్మా, నువ్వేక బొట్టు పెట్టి స్వామివారికి పెట్టావంటే తినరు. అంటే అంత బొట్టు లోపలికి వెళ్తే ఏదో జరిగిపోతుంది చెప్పి మరి భగవంతుడికి అయితే పెట్టేయచ్చు. ఆ చిన్న చిన్నవి మనం చేసేటువంటి తప్పులు పెద్ద పెద్ద దోషాలకు కారణమవుతాయి. ఇవి తెలుసుకోవాలి ప్రధానంగా. అలవాటుగా కూడా అయిపోతుంది. ఏది అలవాటు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటిది నీకు తెలుసుగా. మనం మనుషులమే కదండి, పశువులకే తెలుస్తున్నాయి. దాన్ని కాస్త ప్రేమగా చూస్తే అంతకన్నా ప్రేమగా మన దగ్గర ఉంటాయి. మనుషులు ఎందుకు కదా, మనం ఎంత ప్రేమ చూపిస్తే ఎంత శత్రుత్వం చూపిస్తున్నారు వాళ్ళు, అలా అయిపోయారు. కాబట్టి నీకు తెలియాలి, ఈ బొట్టు పెట్టినటువంటి ప్రసాదంలో ఆ ముక్క మనం తింటామా, తినం కదా, మరి ఎందుకు పెడుతున్నావు నువ్వు బొట్టు? మరి బొట్టు ఎక్కడ పెట్టమన్నదండి? నివేదన పెట్టే ముందు ఇది కూడా ఇంకొకటి తెలుసుకోవాలమ్మా. నివేదన పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టేసి నేల మీద ఇలా పెట్టేస్తారు. నీకు నేల మీద అన్నం పెడితే నువ్వు తింటావా? అంటే ఒక ప్లేటో కంచమో ఆకో ఏదో వేసుకొని అందులో నువ్వు అన్నం పెట్టుకొని తింటున్నావు. అలాగే కొబ్బరికాయ కొట్టప్పుడు ఒక ప్లేట్ పెట్టి కింద ప్లేట్లో పెట్టు వాటిని. ప్లేట్లో పెట్టకుండా దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టేసి అటు ఒక చెప్ప ఇటు ఒక చెప్ప పెట్టేస్తే ఆయన కింద పెట్టి అంటే ఆయన ముష్టి ఎత్తుకుని తినమంటున్నావు ఆయన్ని. అక్కడ అర్థం వస్తుందా రాదా? ఒక ప్లేట్ పెట్టి ఆకు పెట్టి అందులో పెడితే అది వేరు, ఉట్టి కింద పెడితే అది ఎంతవరకు మనం చేసే పాపం ఎంత ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలమ్మా. అది ఆ చిన్న చిన్నవి అర్థం చేసుకోకూడదు, జీవితాలు బాగుపడతాయి. కొంతమందికి తెలియక తెలిసి చేస్తున్నారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా వాస్తవాన్ని చెప్తారు, ఖండిస్తూ చెప్తారు కాబట్టి చాలా మందికి భయము వాస్తవం కూడా తెలుస్తుంది. భయం అక్కర్లేదు, వాస్తవం తెలిస్తే దృష్టి పడిపోతుంది. అదే ఇలా చేస్తే ఇలా చేయకూడదనే భయం కూడా రావాలి కదా గురుగారు. పూజ చేసే విధానం కూడా తెలియాలి అండి. మనం తినే పదార్థం కింద పెట్టుకొని తినట్లేదు, దేవుడికి ఎందుకు కింద పెట్టాలి, చిన్న ఆలోచన రాదా అండి? అవునవును. వాళ్ళకి అక్కడ జిజ్ఞాస లేదు. ఏదో వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి తప్పితే జిజ్ఞాసతోటి వాళ్ళు చెయ్యట్లా. జిజ్ఞాసతో చేస్తే తెలుసుకుంటాం ఏది ధర్మం ఏది ధర్మం ఏది చెయ్యాలని చెప్పి. ఆ జిజ్ఞాస లేదు కదా, మనం ఏం చేయలేం దానికి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే. పరమేశ్వర.